అబ్బా! ఈ బ్రెయిన్‌కి ఒక పాజ్ బటన్ ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా? యెస్. ఐయామ్ స్పీకింగ్ అబౌట్ ఓవర్ థింకింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక్కొక్కసారి బాడీలో ఎక్కడో చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుంది. క్వెషన్ స్టార్ట్. అబ్బా! ఈ పెయిన్ ఎందుకు రోజొస్తుంది? ఇది రోజు రోజుకేమైనా ఎక్కువవుతుందా? డాక్టర్‌ని కన్సల్ట్ చేద్దామా? అమ్మో! మళ్ళీ టెస్ట్ అంటారేమో! ఆ టెస్ట్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయో ఏమో! పోనీ గూగుల్ చేస్తే? ఇదేంటి అన్ని సింప్టమ్స్ మ్యాచ్ అవుతున్నాయి? అయ్యో! లాస్ట్‌కేంటి ఇలా అన్నాడు? అమ్మో! గూగుల్ వద్దులే. డాక్టర్ కన్సల్టేషనే బెటరేమో! ఇట్లా ఒక సీరీస్ ఆఫ్ క్వెషన్స్. ఈ పెయిన్ అన్నది ఒక చిన్న ఎగ్జాంపులే. అది ఒక కెరియర్ డెసిషన్ కావచ్చు, రిలేషన్‌షిప్ డెసిషన్ కావచ్చు. అంతెందుకు రేపు ఫంక్షన్‌కి వెళ్దామా వద్దా? ఎల్లుండి మీటింగ్ అటెండ్ అవుదామా వద్దా? ఎల్లుండి కాలేజ్‌కి ఏ డ్రెస్ ఏసుకోవాలి? అన్న దగ్గర నుండి పొద్దున, రాత్రి కన్‌ఫ్యూజ్ చేస్తూ కంటిన్యూయస్‌గా బ్రెయిన్ చుట్టూ రొటేట్ అయ్యే థాట్సే ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్‌వి చాలా రిజల్ట్స్ కూడా ఉన్నాయి. స్ట్రెస్ ఎక్కువవుతుంది. భయము ఇంకా వరి ఎక్కువవుతుంది. క్లారిటీ అస్సలుండదు. క్లారిటీ లేనందుకు నెక్స్ట్ యాక్షన్ స్టెప్ అంటూ ఏమీ ఉండదు. ఇవన్నీ కలిపి హ్యూజ్ మెంటల్ ఎగ్జాషన్. ఇంకా చాలా మందిని టార్చర్ చేసే ఒక ఫేమస్ థాట్. వీళ్ళేమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్ చాలా మందికి తెలుసు. మరి దీనికి సొల్యూషన్ ఉందా? ఓవర్ థింకింగ్‌ని కౌంటర్ అటాక్ చేసే ఒక సూపర్ సాఫ్ట్ స్కిల్ క్రిటికల్ థింకింగ్. అబ్బా! మళ్ళీ థింకింగ్ అనుకుంటున్నారా? క్రిటికల్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. అలాంటి థాట్ కానీ, ప్రాబ్లమ్ కానీ ఏదైనా బ్రెయిన్‌లో వస్తే దాన్ని తీసుకొని అలా టేబుల్ మీద పెట్టండి. ఆస్క్ యూర్‌సెల్ఫ్ దీస్ 4 క్వెషన్స్. 1. వాట్ ఈస్ ద యాక్చువల్ రియల్ ప్రాబ్లమ్? క్వెషన్ 2. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇందులో నా కంట్రోల్‌లో ఏముంది? క్వెషన్ 3. దీనికి నెక్స్ట్ పాసిబుల్ బెస్ట్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ ఆప్షన్స్ టు ఎక్స్‌ప్లోర్? క్వెషన్ 4. వర్స్ట్ కేస్ సినారియోని నేను హ్యాండిల్ చేయగలుగుతానా? దాని యొక్క ఇంపాక్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. సీ ద షిఫ్ట్ ఇన్ ద థాట్ ప్రాసెస్. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వస్తుంటే ఆటోమేటిక్‌గా ఆ కన్‌ఫ్యూజన్ అన్నది అన్‌ఫోల్డ్ అవుతుంది. క్లారిటీ వస్తుంది. ఒక డైరెక్షన్ వస్తుంది. సో, క్రిటికల్ థింకింగ్ రిజల్ట్స్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోయి క్లారిటీ వచ్చినందుకు వి గెట్ ఎ ప్రాపర్ డైరెక్షన్. నెక్స్ట్ స్టెప్ ఏంటో యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వి కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బీయింగ్ స్టక్ దేర్. ఆ హెల్త్ ఎగ్జాంపులే తీసుకోండి. ఒక క్రిటికల్ థింకర్ లాగా ఆలోచిస్తే చిన్న పెయిన్ ఉంది. ఒక చిన్న డాక్టర్ విజిట్. డాక్టర్ టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తే చేయించుకోవాలి. ఇఫ్ ద రిజల్ట్స్ ఆర్ నార్మల్, వెల్ అండ్ గుడ్. ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఫేస్ ఇట్. చాలా లైట్‌గా అనిపిస్తుంది. మరి ఓవర్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్‌ని డిఫరెన్షియేట్ చేయడం ఎలా? ఎక్కువ ఆలోచించినంత మాత్రాన అది ఓవర్ థింకింగ్ అని కాదు. ఆ ఆలోచన గనక మనల్ని కన్‌ఫ్యూజ్ చేసి, ముందుకెళ్ళనివ్వకుండా వరి అండ్ భయం ఎక్కువ చేస్తే దట్ ఈస్ ఓవర్ థింకింగ్. అదే ఆలోచన గనక మనకు క్లారిటీ ఇచ్చి, ఒక డైరెక్షన్ చూపిస్తే, సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా ఆలోచించేటట్టు చేస్తే అది క్రిటికల్ థింకింగ్. సింపుల్‌గా చెప్పాలంటే ఓవర్ థింకింగ్ అంటే ఒక సాడ్ సాంగ్‌ని లూప్‌లో నడుపుతున్నట్టు. అదే క్రిటికల్ థింకింగ్ అంటే ఒక కొత్త ప్లేలిస్ట్ రెడీ చేసుకుంటున్నట్టు. మీరు ఎప్పుడైనా చాలా ఓవర్ థింక్ చేసి, ఏదైనా ఆపర్చునిటీస్ పోడగొట్టుకొని రిగ్రెట్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? అయితే కమెంట్ చేయండి. అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్స్ టు ఓవర్‌కమ్ ఓవర్ థింకింగ్, ప్లీజ్ షేర్. లెట్స్ లెర్న్ టుగెదర్.